జరిగినా జరగకుండా మా తృప్తి. ఊర్లో చనిపోతా ఉన్నారు, 7 గంటల వచ్చిన అందరూ అయ్యగారు చెప్తే వచ్చిన 3 నెలల్లో 28 మంది చచ్చిపోయారు. ఊరికి వచ్చింది, బయటికి వెళ్ళిపోయి వనభోజనాలు చేసినామని చెప్పినాడు. అందుకే వచ్చినాం. ఎవరు మీది? గండ్రపల్లి. ఊరు వదిలిపెట్టాలని మా ఊళ్ళో ఒక 20-25 మంది చనిపోతే దాని కారణంగా ఇట్లా ఒక రోజు బయటికి రావాలి. అయ్యగారు అదే ఒక రోజు వదిలిపెట్టండి, అందరూ పొద్దున పోయి సాయంత్రం అంటే ఇంతటితోనే కొంచెం రోజులు మంచిగా ఇట్లా ఎప్పుడుతోనే కొంచెం చనిపోవడం ఆగింది, లేకపోతే 9 days ఒకరు 20-25 మంది చనిపోయి అయ్యగారిని అడిగితే అయ్యగారికి వదిలిపెట్టి పొమ్మనంటే లేదు. ఊళ్ళో అందరూ ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు. ఒక 20-25 మంది చనిపోయారు కదా, దాని గురించి ఊళ్ళో అందరూ గ్రామస్తులు అందరూ అడుగుతారు, ఏం సంగతి మరి ఊళ్ళో ఇంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు బాగా అవుతాయి మన పరిధిలో, మా గ్రామం పరిధిలోనే. దాని కొరకే అందరి అభిప్రాయం కొరకు సర్పంచ్ని కలవడం జరిగింది. సర్పంచ్ సుత మరి అందరి అభిప్రాయం తీసుకున్నాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఆ నిర్ణయం ప్రకారంగా బ్రాహ్మణ్ణి పిలిపించి నిర్ణయించారు. ఫలాంటి డేట్ రోజు మంచిగా ఉంటుంది, మీరు పోవాలి, ఆ రోజు వరకు అని అన్నది. ఒక రోజు ముందు అనౌన్స్ చేసిన ఊరంతా, ఎందుకంటే ముందు ఏది జరుగునో ఏం పోనో ఎవరికి తెలియదు కదా. దాని కొరకే ఒక రోజు ముందు అనౌన్స్ చేసి దాని ప్రకారంగా అందరూ వచ్చి వాళ్ళ వంటలు బయటకు వచ్చి వంటలు చేసుకుంటూ తీరు సమస్య ఊరంతా అభిప్రాయంతో అందరం వచ్చి వంటలు చేసుకొని తిని పోతాను. ఒక గ్లాస్ తెల్లగల్లు తాగి ఒక బుక్క అన్నం తిని పోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఏంటంటే మనసు ఎవరు చెప్పిందనే తర్వాత విషయం, కానీ మన మనసు నిండు అయిపోతుంది. అంటే మనం ఒక ఈ ఊరు నుంచి బయటికి వెళ్తే పెద్దలు ఆ రోజులలో పెద్దలు అన్నట్టు ఏదన్నా జరిగితే కీడు అంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఒక 2-3 సార్లు చూసినాం. ఇది 4వసారి ఇట్లా రావడం జరుగుతుంది. అదే అభిప్రాయంతో ఊరు అందరు అడిగితే ఒక నిర్ణయం తీసుకుని రావడం జరిగింది.